టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంపై ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించారు. టీ20 వరల్డ్ కప్ లో సూర్యకుమార్ బ్యాటింగ్ లో పెద్దగా రాణించకపోయినా కెప్టెన్ గా మాత్రం జట్టును అద్భుతంగా నడిపించారని పాంటింగ్ పేర్కొన్నారు. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ విజయానికి యువ ఆటగాళ్లు సంజు శాంసన్ మరియు అభిషేక్ శర్మపై సూర్యకుమార్ యాదవ్ నమ్మకం ఉంచడం జట్టు విజయానికి కీలకమైందని పాంటింగ్ పేర్కొన్నారు. అభిషేక్ శర్మ ఫైనల్లో వేగవంతమైన 50 చేయగా సంజు శాంసన్ టీ20 వరల్డ్ కప్ లో కీలక ఇన్నింగ్స్లతో జట్టుకు పెద్ద సహాయం చేశాడని పాంటింగ్ వివరించారు. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ లో ఫామ్ లో లేకపోయినా జట్టును ట్రోఫీ వరకు తీసుకెళ్లడం నిజమైన నాయకత్వానికి ఉదాహరణ పాంటింగ్ అన్నారు. కెప్టెన్ గా ఉండడం అంటే కేవలం మైదానంలో తీసుకున్న నిర్ణయాలు మాత్రమే కాదు, మైదానం బయట ఆటగాళ్లతో ఎలా మాట్లాడతారు, వారికి ఎలా నమ్మకం ఇస్తారు అన్నది అసలు నాయకత్వం అని పాంటింగ్ అన్నారు. బ్యాటింగ్ లో ఫామ్ లేని సమయంలో కెప్టెన్సీ చేయడం చాలా కష్టమని, కానీ ఆ పరిస్థితుల్లో కూడా సూర్యకుమార్ జట్టును విజయవంతంగా నడిపించి చివరికి వరల్డ్ కప్ ట్రోఫీని ఎత్తుకున్నాడని ఆయన ప్రశంసించారు. భారత్ జట్టు సంజు శాంసన్ పై నమ్మకం ఉంచి ఓపెనర్ గా కొనసాగించడం చాలా పెద్ద నిర్ణయం అని పాంటింగ్ అన్నారు. కానీ అదే నిర్ణయం చివరికి జట్టుకు భారీగా పనిచేసిందని ఆయన పేర్కొన్నారు. కోచ్ మరియు కెప్టెన్ నుంచి నమ్మకం లభిస్తే ఆటగాళ్ల విశ్వాసం పెరుగుతుందని, ముఖ్యంగా సంజు లాంటి ప్రతిభావంతుడికి ఆ నమ్మకం దొరికినప్పుడు గొప్ప ఫలితాలు వస్తాయని పాంటింగ్ అభిప్రాయపడ్డారు.